పరమాత్మని చేరే విధానంలో మనం స్మరణ గురించి చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాల్టి శ్లోకం ఏమిటి అంటే, జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహస్య సర్వతః పాతు కేశవః. నీటిలో ఉన్నప్పుడు వరాహస్వామి, నేలపై ఉన్నప్పుడు వామనుడు, అడవిలో ఉన్నప్పుడు నారసింహుడు, ఇంకా ఎక్కడ ఉన్నా సరే కేశవుడు రక్షించుగాక అని అర్థం. సర్వకాల సర్వ అవస్థలందు కూడా మనకి పరమాత్మే రక్షకుడు అని తెలుసుకోవాలి. ప్రహ్లాదుడు కానీ, గజేంద్రుడు కానీ, విభీషణుడు, భూదేవి, దేవతలు వీళ్ళందరూ కూడా స్వామిని స్మరించి ఆశ్రయించి శరణాగతి చేసినందుకు ఎన్నో అవతారాలు ధరించి నన్ను స్మరించి ఆశ్రయిస్తే ఏదైనా చేస్తానో నిరూపించాడు పరమాత్మ. మనల్ని కూడా పరమాత్మ అదే విధంగా కాపాడుతాడన్న నమ్మకంతో మనం ఈ స్మరణలో భాగంగా ఎన్నో శ్లోకాలు చెప్పుకున్నాము. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళందరూ కూడా ఈ శ్లోకాలను ఎక్కడైనా ఒక పుస్తకంలో రాసుకుని అనుసంధానం చేయవచ్చు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేర్పించే ప్రయత్నం చేయండి. అదే మనం తర్వాతి తరం వారికి ఇచ్చే నిజమైన వీలునామా. హరే కృష్ణ. జయ